అలాగే మీ మ్యూజిక్కి, మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి పెద్ద ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారు. మేము కూడా థ్యాంక్ యూ సార్. సో మీ నుంచి ఒక చిన్న అప్డేట్ కోరుకుంటున్నాం. ఎస్ సార్. సలార్ 2 ఎప్పుడు ఉండబోతోంది? అది ఇంకా నాకే తెలీదు సార్. ఆ. అంటే అసలు దాని గురించి ఏమైనా ఉందా? మీలాగే నేను ఐఎమ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్. సార్ సుప్రీం సుందర్ గారు సార్, సుప్రీం యానిమల్ లాంటి మూవీ చేశారు, ఇప్పుడు స్పిరిట్ కూడా చేస్తున్నారు. ఆ రెండు చూస్తే యాక్షన్ ఓరియంట్తో ఉన్నటువంటిది. ఇందులో డేవిడ్ రెడ్డిగా మన మనోజ్ గారిని ఏ విధంగా చూపించబోతున్నారు సార్? சார் இதுவும் பிக்கஸ்ட் ஆக்ஷனாக இருக்கும் சார். ஒரு ஃபுல்லாக எக்ஸ்பெக்டேஷன் இது ஃபுல்ஃபில் ஆகும் சார். థ్యాంక్ యూ సార్. సో ఆయన కూడా ఒక మంచి ఫైట్ మాస్టర్ కదా, మరి ఆయన వాడుకున్నారా దీంట్లో స్టంట్స్? ఆయన చూడండి, ఆయనే నన్ను వాడేలా ఉన్నాడు ఫుల్గా. సో సార్ సింపుల్గా చెప్పాలంటే ఇది 95 days షెడ్యూల్ సినిమా. అంటే ఆయన 60 days డేట్స్ తీసుకొని 60 days ఓన్లీ యాక్షన్ పెట్టుకుని ఉన్నాడు సార్ ఈయన. సో మీరే ఊహించుకోండి ఎలా ఉండబోతుందో. అంటే మీరు కూడా చేస్తుంటారు కదా స్టంట్స్, మీరు కూడా ప్రయోగాలు చేస్తుంటుంటారు. అవునండి, బాగుంటాయి. ఇందులో మీరు ఏమైనా చేస్తున్నారా? లేదండి, అందుకే సార్ ఉన్నారు అండ్ మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు సపోర్టింగ్కి. అండ్ యాజ్ యూ నో, అప్పట్లో నేను సినిమా చేసేటప్పుడు వైర్ వర్క్కి వీటన్నిటికి టైం అవుతుంది అనే ప్రాసెస్లో నేనే కొంచెం త్వరగా కోరియోగ్రఫీ 3 కెమెరాలు పెట్టుకొని చేయడం జరిగింది. సో అండ్ ఇప్పుడు దేవుడి దయ వల్ల బడ్జెట్స్, మంచి టెక్నీషియన్స్, ఇంత స్ట్రాంగ్ టీమ్ ఉన్న దానివల్ల ఐ డోంట్ థింక్ నేను ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టక్కర్లేదు. అండ్ మై టీమ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సార్ అదే సుందర్ గారి స్పిరిట్ బాగా ఫాస్ట్ జరుగుతుందా సార్? షూట్ ఎలా ఉంది? நல்லா போயிட்டு இருக்கு